బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 870 రూపాయలు పెరిగి 79,200 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 72,600గా ఉంది. అటు కేజీ వెండి ధర ఏకంగా 2,000 పెరిగి ₹1,00,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే మహాకుంభమేళాకు 26 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వచ్చే నెల 5 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి యూపీ మధ్య నడవనున్నాయి. గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ నుంచి వెళ్లే రైళ్లు వరంగల్, రామగుండం మీదుగా వెళ్లనున్నాయి. సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 24 రోజులుగా వారు విధులకు రాకపోవడాన్ని సీరియస్గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంది. కొమరం భీం జిల్లా సిర్పూరు, గిన్నెదారిలో 6.5 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పొగమంచు సైతం ఇబ్బంది పెడుతోంది. మరో 2 రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ ఓపెన్ 10th ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థులు ఈ నెల 9 నుంచి 22 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ₹25 ఫైన్తో ఈ నెల 23 నుంచి 29 వరకు, ₹50 లేట్ ఫీజుతో 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఆ తర్వాత తత్కాల్ విధానంలో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు ఫీజు కట్టుకోవచ్చు. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ 104 పాయింట్ల నష్టంతో 24,090 వద్ద, 422 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్ 79,517 పాయింట్ల వద్ద చెల్లిస్తున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఢిల్లీలో మొన్నటిదాకా కాలుష్యం వల్ల మూతపడిన స్కూళ్లు ఇప్పుడు కోల్డ్ వేవ్స్ వల్ల మూతపడ్డాయి. శీతాకాలం వల్ల పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు, చలి తీవ్రత కారణంగా ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ బుద్ధ నగర్లో 8వ తరగతి వరకు సెలవు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ జనవరిలో గతం కంటే అధికంగా చలి తీవ్రత ఉంటుందని ఐఎండీ తెలిపింది. యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ షలివాన్ వచ్చే వారం భారత్కు రానున్నారు. ఇరు దేశాలు సంయుక్తంగా ప్రారంభించిన క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ప్రగతిని ఆయన పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఏఐ, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ, రక్షణ ఆవిష్కరణల రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఐసెట్ను భారత్, అమెరికా ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏకంగా 2,097 స్కూళ్లలో పిల్లలే లేరని డిఐఎస్ఎఫ్ఏ విడుదల చేసిన నివేదిక తేల్చి చెప్పింది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తొలి 2 స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 12,954 ఉండగా వాటిలో తెలంగాణలోనే 2,000పై చిలుకు ఉండడం ఆందోళనకరం. సంక్రాంతికి ఊళ్లు వెళ్లే వారిని ట్రావెల్ సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. రైలు టికెట్లు నెలల ముందే నిండిపోవడం, ఆర్టీసీలోని ఖాళీలు లేకపోవడంతో ప్రయాణికులకు వేరే దారి లేని సందర్భాన్ని వాడుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్కు ఆరెంజ్ ట్రావెల్స్ బస్ టికెట్ ధర 6,000 ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీని ప్రభుత్వాలు అడ్డుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెలంగాణలో చర్లపల్లిలో 430 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే టెర్మినల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ వర్చువల్గా ఈ స్టేషన్ను ప్రారంభిస్తారు. గత నెల 28న ఇది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మాజీ పీఎం మన్మోహన్ మృతి కారణంగా వాయిదా పడింది. సికింద్రాబాద్ స్టేషన్పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్ను నిర్మించారు. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో మనిషికి 6 కేజీలు ఇవ్వాలని శనివారం జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం స్వామిని 62,085 మంది దర్శించుకోగా హుండీ ఆదాయం 4.17 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు ఏడాదికి 20,000 చొప్పున సాయం చేసే ఈ పథకాన్ని పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించింది.
పీఎం కిసాన్ను 6,000 నుంచి కేంద్రం 10,000కు పెంచనుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కలిపి మొత్తం 20,000 ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుమలేశుడికి గత ఏడాది హుండీ ద్వారా సమకూరిన ఆదాయం వివరాలను టీటీడీ తాజాగా వెల్లడించింది. స్వామివారికి 2024లో 1,365 కోట్లు వచ్చాయని పేర్కొంది. మొత్తంగా 2.55 కోట్ల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని, వారిలో 99 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపింది. 12.44 కోట్ల లడ్డూలు విక్రయించామని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 1 నుంచి స్టార్ట్ చేస్తారని భావించినా అనివార్య కారణాల రీత్యా 4 నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పథకాన్ని ఆరంభించనున్నారు. నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేవీ రేపు విశాఖలో విన్యాసాలు చేయనుంది. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత నేవీ కృషికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4న నేవీ డేను జరుపుతున్నారు. గత నెల 4న ఒడిశాలోని పూరిలో విన్యాసాలు నిర్వహించగా, ఈ ఏడాది వాటి కొనసాగింపు వేడుకలు వైజాగ్లో జరగనున్నాయి. విజయవాడ నగరంలోని మద్యమత్తులో యువకుడు హల్చల్ చేశాడు. మద్యమత్తులో పెట్రోల్ పోసి 5 బైకులను తగలబెట్టాడు. దీంతో బైకులు పూర్తిగా దగ్ధం కాగా సమీపంలోని ఇల్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు కుమ్మరిపాలెం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. విజయనగరం సోనియానగర్ పరిధిలో నూతనంగా నిర్మించిన 3311 kV విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. నూతన సబ్స్టేషన్ ఏర్పాటు వలన ఏపీ టిట్కో కాలనీలో 1125 గృహాలకు నిరంతరం విద్యుత్ అందుతుందని తెలిపారు. అలాగే వైఎస్ఆర్ నగర్, గాజుల రేఖ పరిధిలో గల ఇళ్లకు విద్యుత్ పంపిణీలో ఆటంకాలు ఉండవన్నారు. విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్లో పర్యాటకుల కోసం అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ బోటింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. వాటర్ టాక్సీ, స్వాన్ బోట్, గల్ఫ్ బ్రీజ్, కయాక్, పెడల్ బోట్, ఫ్యాన్ యాక్ ద్వారా రకరకాల బోట్లు పర్యాటకులకు విహరించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బోటింగ్ను లాంఛనంగా ప్రారంభించారు.